హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి అలాగే ప్రభుత్వానికి సంబంధించి ప్రతి అప్డేట్ ఈ ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ ఎలక్షన్స్ రూల్స్ అమలు కానున్నాయి. బ్యాంకుల్లో ఎక్కువ డబ్బులు వేసినా తీసినా రిస్క్ ఐటీ శాఖ అబ్జర్వ్లోనే ఉంది. ఎంతవరకు డబ్బులు వేయవచ్చు, తీయవచ్చు అనేది కూడా తెలుసుకుందాం. ఎన్నికల నేపథ్యంలో డిపాజిట్లు, విత్డ్రాయల్స్పై ఆరా. గత అక్టోబర్ నుంచి వివరాల సేకరణ. అన్ని బ్యాంకులకు ఐటీ శాఖ సూచనలు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టే నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారిస్తుంది. అధిక మొత్తంలో జరిగే లావాదేవీల వివరాలు సమర్పించాలంటూ బ్యాంకులకు సర్క్యులర్ పంపింది. త్వరలోనే రాష్ట్రంలో లోక్సభతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు పంపడం గమనార్హం. ప్రధానంగా డిపాజిట్లు, విత్డ్రాయల్స్పై ఆరా తీస్తుంది. ఎన్నికల సమయంలో భారీగా అక్రమ నగదు లావాదేవీలు పరిపాటిగా మారిన నేపథ్యంలో కఠినంగా వ్యవహరించాలని ఐటీ శాఖ నిర్ణయించింది. అందుకే ఒకే రోజు 10 లక్షల కన్నా ఎక్కువ నగదును డిపాజిట్ చేసిన, బ్యాంకుల్లో విత్డ్రా చేసిన, నెల రోజుల్లో 50 లక్షల కన్నా ఎక్కువ నగదు విత్డ్రా చేసిన, డిపాజిట్ చేసిన ఆ వివరాలు సేకరించే పనిలో ఐటీ శాఖ నిమగ్నమైంది. ప్రధానంగా గత అక్టోబర్ 1 నుంచి జనవరి వరకు జరిగిన ఇటువంటి లావాదేవీల వివరాలు త్వరగా అందించాలని నిర్దేశించింది. జనవరి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు నగదు లావాదేవీల వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక మెయిల్ ఐడిని కూడా ఆదాయపు పన్ను శాఖ ఏర్పాటు చేసింది. కీలక లావాదేవీల వివరాలను దైనందిక పద్ధతిలో ప్రతిరోజు సమర్పించాలని ఐటీ అధికారులకు, బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. ఇక మొబైల్ లావాదేవీలపైన కూడా ఐటీ శాఖ అయితే దృష్టి సారించింది ఫ్రెండ్స్. అలాగే ఒకే మొబైల్ నెంబర్ నుంచి ఎక్కువ మొబైల్ నెంబర్కి సంబంధించిన ఖాతాలకు 2,000 రూపాయలు వరుసగా పంపించిన లావాదేవీల వివరాలు కూడా సేకరించే పనిలో ఐటీ శాఖ అయితే నిమగ్నమైంది. ఓటర్లను ప్రలోభపెట్టడానికి నేరుగా నగదు ఇవ్వకుండా మొబైల్లో ఉన్న ఆర్థిక యాప్ల ద్వారా నగదును పంపడం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇటువంటి లావాదేవీలపైన దృష్టి సారిస్తుంది. సో ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్లో ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా ఐటీ శాఖ అయితే దృష్టి సారించింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.